ఇదిగో మనకు వెనక భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు వెనక భాగం పేపరు. ఇది సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఇదిగో చంక లోతులల్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సైడ్కి 1 లేదా 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ముందు జాగ్రత్తకి. కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ నెక్. మళ్ళీ తర్వాత నెక్ వచ్చేసి ఇదిగో నెక్ వచ్చేసి వెనక భాగం మనం ఇప్పుడు ముందు భాగం నెక్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం బ్లౌజ్ తీసుకొని ఇదిగో బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇదిగో ఈ వెనక పార్ట్ ఉంటుందా నెక్, ఈ వెనక పార్ట్ని ఇటువైపు మనం ఏడు వరకు అయితే ఎక్స్ట్రా కుట్టు వదులుకున్నాము, ఇక ఆడి వరకు ఇంత ఎక్స్ట్రా తీసేసి పెట్టుకేసుకొని ఇది మళ్ళీ కిందకి పేపర్ కిందకి జరిపి ఇదిగో ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా అయితే వాళ్ళకు మళ్ళీ మనము ఇదిగో ఎక్కువైంది తక్కువైందని చెప్పకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇది మనకు ముందు పార్ట్, వెనక పార్ట్ కట్ చేస్తున్నా. మళ్ళీ మనం దీన్ని ఇప్పుడు ఇప్పుడు అది కట్ ఇది ముందు భాగం మనకి ఇది తీసేసి ఇప్పుడు ముందు భాగం వచ్చేసి ఇది వచ్చేసి లోతు, ఇది కంపల్సరీ తీసేయాలి. ఇది లోతు, ఇది ముందు భాగం. ఇప్పుడు మనం ఇది క్రాస్ కటింగ్ అయినా చేసుకోవచ్చు, సాదా కటింగ్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా దీన్ని చేసుకోవచ్చు. మనం కటోర కూడా కట్ చేసుకోవచ్చు. ఈ గీతల మీదనే కట్ చేయాలి. ఇదిగో తర్వాత నెక్, ఇదిగో నెక్ ఇటు కొంచెం వెడల్పు తీసుకోవాలి కింద భాగం. ఇది మనకు వెనక పార్ట్. ఈ వెనక పార్ట్కి డాట్స్ ఎట్లా వేసుకోవాలంటే మనం ఫస్ట్ పేపర్ ఎంతవరకు అయితే ఇది గీత గీసుకున్నామో ఇదిగో ఈడి వరకు ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవాలి. ఖర్చు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచు ఇటు వచ్చేసి కొంచెం సన్నం రావాలి, ఇట్లా తీసుకోవాలి. అయితే మనకు నీట్గా వచ్చేసి ఇది వెనక భాగము. నెక్స్ట్ ఇప్పుడు ముందు భాగం మనకి మళ్ళీ ఇది ఇప్పుడు ఇవి ముస్లిమ్స్ ఉంది కాబట్టి ఇది మనం క్రాస్ కటింగ్ లేదు, సాదా కటింగే తీసుకుంటున్నా. ఇదిగో సాదా కటింగ్ అంటే మనం స్ట్రేట్గా పెట్టేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఎక్కడ వరకైనా జరుపుకోవచ్చు. ఇదిగో కింద కరెక్ట్ చూసుకొని ఎంత ఉందో ఇదిగో సేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా కుట్టు మందం కావాలి. ఇదిగో చంక లోతులలో మాత్రమే ఎక్స్ట్రా కుట్టు మందం, ఇగో ఇంత 1/2 ఇంచు మనకు ఆఫ్ల సగం. ఇది నెక్ వైపు ఏది కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు, మనకు నెక్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా ఎంత ఉందో అంతే. కింద కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు. కింద ఎందుకంటే మనము క్రాస్ పట్టీకి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కింద ఇగో ఈ పార్ట్లో మాత్రం ఈడ ఎట్లా క్రాస్ వచ్చిందో ఇది మనకు అదే విధంగా క్రాస్ పోయి వెనక భాగంకి ఎంత తీసుకున్నామో ఇప్పుడు ముందు భాగంకి కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఎంత ఇది ముందు పార్ట్. ఈ విధంగా క్రాస్ పోవాలి సేమ్. ఇదిగో ఇది షోల్డర్ పైన కొంచెం ఇది నెక్. ఇది నెక్. నెక్స్ట్ మళ్ళీ మనము డాట్స్ ఎట్లా వేసుకోవాలంటే ఇదిగో
ఇటు నుంచి మనకి ఇది ముందు భాగం కదా, ఇదిగో ఇటు నుంచి ఇది నెక్కు, ముందు నెక్కు, ఇది చంక లోతులు. ఈ నెక్కు పార్ట్ దగ్గర నుంచి ఇగో ఇది కొంచెం మామూలుగా ఇంత లావుగా ఉంది, కొంచెం మామూలుగా ఉంది కాబట్టి 3.5 పెడుతున్నా. లేదంటే నార్మల్ బక్కగా ఉన్నారంటే 3, ఇది 4.5 రావాలి. ఇప్పుడు మనకు ఇది 3.5 వచ్చింది. ఇది వచ్చేసి 5 తీసుకోవాలి. ఇదిగో 5. తర్వాత ఇటు 2 ఇంచెస్, లేదా హైట్ పర్సనాలిటీ ఉన్నారంటే 2.5 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం ఇటు చంకలోతులకు తీసుకునేటప్పుడు ఇది 2 ఇంచెస్ ఉండాలి. ఈడ నుంచి 2 ఇంచెస్ ఇది ఇటు రావాలి. నెక్స్ట్ ఇగో ఇది ఈడ నుంచి ఇది 2 ఇంచెస్, ఇది వచ్చేసి ఇటు రావాలి. నెక్స్ట్ ఇగో ఇది వస్తే వేయొచ్చు మనం, లేకపోతే ఈ నడుము భాగంలో వస్తే వేయొచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా సేమ్ 2, ఇదేమో ఇటు రావాలి. ఇగో ఇది ఇటు నుంచి 2, ఇది ఇటు నుంచి 2, ఇది ఇటు నుంచి 2, ఇది ఇటు కింద నుంచి ఇది 3.5, 5, ఇదిగో 3.5, 5. ఇది మళ్ళీ కొంచెం క్రాస్ వచ్చి ఇది కూడా 2, 2, 2, 2 అన్ని కూడా 2నే గ్యాప్ ఉండాలి మనం. ఇది ఇక్కడ నుంచి 2 గ్యాప్, ఇది ఇటు నుంచి 2 గ్యాప్, ఇది ఇటు నుంచి 2 గ్యాప్, మళ్ళీ 2. దీన్ని మళ్ళీ మనము ఇది ఇట్లా గీసుకొని మళ్ళీ ఇది కింద పార్ట్ తీసి పైన మనం ఇట్లా కొట్టుకుంటే నీట్గా రెండుటికి కూడా పడిపోతుంది. ఇది ముందు భాగం. నెక్స్ట్ చేతులు తీస్తున్నా. ఇది ఆయన్న ఇదిగో చేతి పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చేతులు ఎట్లా తీసుకోవాలో. ఇదిగో చేతి పొడవు 9.5 ఉంది. ఇదిగో 9.5. మనకు చంక పొడవు 2, చంక చుట్టూ వచ్చేసి 7 చెప్పిన. ఇప్పుడు మనము దీనికి కుట్టి మలిపేస్తా నేను కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా, అంటే 10 తీసుకుంటున్నా. ఇదిగో 9.5 ఒకటి, 10 ఒకటి, ఇదిగో స్టార్టింగ్ ఒకటి, నెక్స్ట్ 2.5 ఒకటి, తర్వాత ఈ 2.5 నుంచి 7 చంక చుట్టూ ఈడికి మనం ఇది గీత కొట్టేసుకోవాలి. చేతి చుట్టూ వచ్చేసి 12 వచ్చింది. 12కి మనం ఇది మార్కింగ్. 12ని 2 భాగాలు చేస్తే 6, ఇది 7, ఇది 2 చంక పొడవు, చంక చుట్టూ 7. ఇదిగో ఇప్పుడు ఈడ నుంచి ఇదిగో ఇట్లా అనొచ్చి ఇది ఇట్లా తీసేసుకోవాలి. మళ్ళీ ఇది లోతు, ఇది మళ్ళీ ఇది ఎక్స్ట్రా. మనం అక్కడ ఎంత అయితే వదులుకున్నామో ఇది మళ్ళీ మనకు ఎక్స్ట్రా. ఇది ఇది మనకిప్పుడు లోతు. ఇదిగో ఈ 2 పైన వాటికి మాత్రమే లోతు తీయాలి. ఈ లోతు 7 నుంచే తీసుకోవాలి. 7 నుంచి లోతుది, ఇదిగో లోతు. ఈ లోతు తీసిన సైడ్కి మనం చిన్నగా ఖర్చు పెట్టేసుకోవాలి. మనం ఈ లోతు తీస్తున్నప్పుడు ఇటు కూడా క్లాత్ వెళ్ళొద్దు, ప్లస్ ఇక్కడ 7 నుంచే తీసుకోవాలి లోపలికి, ఇటు వెళ్ళొద్దు. మళ్ళీ ఇటు వెళ్తే మళ్ళీ మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది మనకు చేతి. నెక్స్ట్ క్రాస్ పట్టి. మనం ఇప్పుడు క్రాస్ పట్టి ఎంత అయితే వదులుకున్నామో ఇదిగో ఆల్రెడీ మనకు పేపర్ ఉంది. పేపర్ లేకున్నా మనం ఇటు 3 ఇంచులు, ఇటు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇదిగో క్రాస్ పట్టి. ఇది డబల్ ఫోల్డింగ్ చేసేసి మనకి ఇదిగో ఇదిగో డబల్ ఫోల్డింగ్ క్లాత్ని ఇది మనకి ఇక్కడ ఇది ముందు భాగం కట్ చేసిన దగ్గర లేదా చేతులు చేసిన దగ్గర అయినా సరే ఇదిగో క్లాత్ని ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది. ఇది డబల్ ఫోల్డింగే ఉంది ఆల్రెడీ. ఇదిగో మనం క్లాత్ ఉంటే డబల్ పెట్టేసుకోవచ్చు,
క్లాత్ లేకపోతే ఒక్కటైనా సరే పెట్టేసుకో. మనకు డబల్ పెట్టుకుంటేనే బ్లౌజ్ ఫిక్స్గా ఉంటుంది. ఇదిగో ఇది మనకి ఇప్పుడు క్రాస్ పట్టి. ఈ క్రాస్ పట్టికి మనకు 2 ఇంచెస్ 2.5 ఉంది. మనకి ఈ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ రావాలి. ఇదిగో 3 ఇంచెస్ చూసుకొని మనం ఈ పేపర్ ఎంత ఉందో అంతకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇట్లా. ఇదిగో ఇదిగో ఈ పైన మాత్రమే, కింద కట్ చేయవద్దు, ఇంకా పైన మాత్రమే మనం ఎంత ఉందో అంత కట్ చేసుకో. ఇది మనకు ముందు భాగం, అది క్రాస్ పట్టి. ఇది క్రాస్ పట్టి. ఇంకా మిగతా అన్ని వీప్ పట్టి మనకన్నీ వెనక భాగం అది లైనింగ్ క్లాత్లో తీసుకోవచ్చు. ఇది మనకు బ్లౌజ్ కట్. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు తీసుకున్న బ్లౌజు ఫిగర్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఇదిగో పేపర్ ఎంత పొడవు ఉందో అంతే తీసేసుకున్నా. ఇదిగో ఇప్పుడు మనకు పొడవు ఎంత వచ్చింది, 14 వచ్చింది. ఇదిగో 14. నెక్స్ట్ ఛాతి పొడవు వచ్చేసి ఇదిగో 6 వచ్చింది. క్రాస్ పొడవు మనము 3.5 తీసుకోవాలి. 3.5 ఛాతి పొడవు వచ్చేసి 6. నెక్స్ట్ మనకు షోల్డర్ వచ్చేసి ఇదిగో షోల్డర్ నెక్ మనకు కొంచెం మామూలుగా లావు ఉన్నారనుకో మనం 2 తీసుకోవాలి. కొంచెం ఈమె మామూలుగా ఉంది కాబట్టి ఒక పావు దక్క కొంచెం తక్కువ 2 తీసుకుంటున్నా. భుజం వచ్చేసి 9.5 వచ్చింది కదా, 9.5ని మనం 2 భాగాలు చేస్తే పావు దక్క 5 వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇదిగో ఇది పావు దక్క 5 వస్తే మనకి ఇది 10.5 వచ్చింది కదా ముందు క్రాస్. 10.5ని 2 భాగాలు చేస్తే 5.5, 11.5ని 2 భాగాలు చేస్తే పావు దక్క 6 వచ్చేసి పెట్టుకోవాలి. మనం దీనికి భుజం కన్నా ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ 1 ఇంచ్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచే వస్తుంది. నెక్స్ట్ ఛాతి చుట్టూ మనకు ఇదిగో ఛాతి చుట్టూ ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. ఇదిగో 10 వరకు మనము ఇది 6 నుంచి ఈ 10 వరకు గీత కొట్టేసుకోవాలి. తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ ముందు క్రాస్ భుజము నుంచి ఇదిగో వెనక క్రాస్ ఈడ నుంచి ఇడి వరకు ఒక గీత కొట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది షోల్డర్ దగ్గరనే టేప్ ఉంచి ఇది కొంచెం ఇటు జరుపుకోవాలి. ఇది ఒకటి మనకు ముందు క్రాస్ ఒకటి, ఇది ముందు క్రాస్, ఇది వెనక క్రాస్. నెక్స్ట్ నెక్ మనకు నెక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పావు దక్క 2 వచ్చింది, మనకి ఇక్కడ పావు దక్క 2 వచ్చింది. మనకు నెక్ కూడా 6 వచ్చింది. ఇక్కడ వచ్చేసి కొంచెం వెడల్పు తీసుకోవాలంటే 2.5 లేదా 2 కూడా పెట్టేసుకోవచ్చు. నేను 2.5 పెడుతున్నా ఎందుకంటే కొంచెం మామూలుగా ఉంది కాబట్టి, నార్మల్గా ఉంది. లేదా ఇంకా మనం ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇగో ఇది 14 కదా, ఇటు కూడా సేమ్ మనం సైడ్కి ఇదిగో ఈడ నుంచి ఈ 10.5 వరకు మనం గీత కొట్టేసేయాలి. ఇగో ఇటు నుంచి కొలుసుకుంటే మనకు 10.5 10 ఉండాలి. 10. నెక్స్ట్ మనకు క్రాస్ పట్టి మనం ఒకటే పేపర్ కట్ చేసుకొని ముందు భాగం కట్ చేసుకోవచ్చు, వెనక భాగం కట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు మనకు 14 వచ్చింది కదా పొడవు, ఈ కింద నుంచి ఇటు పైకి 2.5 తీసుకోవాలి. నార్మల్గా మనకు బక్కగా ఉన్నారనుకో 2 కూడా తీసుకోవచ్చు, లేదంటే మనకు మామూలుగా ఫిక్స్ మనం 2.5. ఇక్కడ వచ్చేసి ఇగో 1.5 అంటే ఇగో కొంచెం ఒకటి మీద కొంచెం 1.5 కూడా మనం తీసుకోవచ్చు దీనికి. ఇదిగో నేనేమో 1.5 తీసుకున్నా, మనం ఎంతైనా పెట్టేసుకోవచ్చు దాన్ని. కొంచెం దీనికన్నా ఇది తగ్గాలి. ఇదిగో ఈడ నుంచి ఫస్ట్ గీత కొట్టేసుకోవాలి. గీత కొట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇదిగో ఇటు అటు మధ్యలో పావు దక్క
ఒకటి చుక్క పెట్టేసుకొని ఇదిగో ఈ పావుదక్క ఒకటి మధ్యలో పెట్టేసుకుందామా. ఈడ నుంచి ఇదిగో ఇట్లా కొంచెం డౌన్ ఇచ్చి ఈ పావుదక్క ఒక్కటిని కలుసుకొని ఇటు మనం గీత కొట్టేసుకోవాలి. ఇది ఇట్లా ఇండ్లకి కలవాలి. నెక్స్ట్ మనకి ఇగో చంక లోతులు గీస్తున్నప్పుడు నేను ఒక చిట్కా చెప్తాను. నేను ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు గీత కొట్టేసుకో. ఈడ కూడా ఒక 1/2 ఇంచు గీత. ఇప్పుడు ఈ గీత మీద నుంచి ఛాతి గీత మీద నుంచి ఇదిగో ఈ రౌండ్ గీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఈ రెండు కూడా ఈ గీతల మీద నుంచి ఈ 1/2 ఇంచుని కలుసుకొని ఇట్లా గీత గీసుకోవాలి. మనం 1/2 ఇంచు గీయలేమనుకో మనం కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది గీయకుండా మనం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళమైతే నీట్గా గీయొచ్చు. మనం బిగినర్స్ అయితే ఇది ఈ విధంగా గీసేసుకోవాలి ఇట్లా. నెక్స్ట్ నెక్, ఇదిగో నెక్ కూడా సేమ్ ఒక 1/2 ఇంచు ఇక్కడ మధ్యలో గీత కొట్టేసుకొని ఇదిగో నెక్ రౌండ్ ఇట్లా, ఇది రౌండ్. ఇది ఇప్పుడు నేను కట్ చేసే విధానం కూడా చూపిస్తా. ఇదిగో ఇప్పుడు మనము కింద ఇప్పుడు ఇటు 10 ఇది ఛాతి చుట్టూ 10 కింద కూడా 10, భుజం వచ్చేసి 9.5 అంటే మనకు పావుదక్క 5 తీసుకోవాలి. ఈడొచ్చేసి ముందు క్రాస్ వచ్చేసి దీనికన్నా మనము దీన్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా వెంట్ చేసుకోవాలి. 1 అంటే మనకి ఇక్కడ పెట్టేటప్పుడు హాఫే వచ్చేస్తుంది. ఇదేమో పావుదక్క 9, 5 ఇది పావుదక్క 10, 5 పావిది, ఇది పావుదక్క 6. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫిగర్ గీసుకున్న తర్వాత నేను ఒకటే పేపర్ గీసుకున్నా. 2 గీసుకుంటే మనకు తర్వాత కూడా యూజ్ అవుతాయి. అట్లా వేయొద్దు మనం ఎప్పటికీ. ఒకటే పేపర్ గీసుకొని తర్వాత ఎప్పటికప్పుడు వేసుకోవాలి. నెక్ ముందు నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. వెనక నెక్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తా. ఇది పేపర్ కటింగ్. మనం ఇది ఇప్పుడు వెనక భాగం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లోతును ఇది తీసేయాలి. ఇది ముందు లోతు అన్నమాట. ఈ లోతు తీసేస్తేనే మనకు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇదిగో బ్లౌజు. ఇప్పుడు ఇగో లైనింగ్ ఇవి 2 కూడా మనం ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఇది మనము లైనింగ్ కాటన్ అయితే వాటర్ వేసుకోవాలి ఫస్టే. నేను ఆల్రెడీ వాటర్ వేసి మంచిగా నీట్గా వేసి పెట్టిన నేను. ఇదిగో ఇది లైనింగ్. ఇప్పుడు మనకి ఇది మెయిన్ క్లాత్. ఇదిగో మెయిన్ క్లాత్. 2 కూడా మనము నీట్గా ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఇదిగో మనం మెయిన్ క్లాత్ కింద వేసుకుందాము. తర్వాత ఈ క్లాత్ వేసేసుకుందాం. ఇదిగో మెయిన్ క్లాత్ పైన గీతలు గీస్తే పోవు కాబట్టి ఈ మెయిన్ క్లాత్ని కూడా మనం ఉల్టా వేసుకోవాలి. సీదా లోపలికి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఉల్టా వేసుకోవాలి. ఇదిగో
ఇదిగో ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసేద్దాం. ఇదిగో లైనింగ్ క్లాత్ సేమ్ రెండు వేసి మనము రెండు కూడా నీట్గా ఒకటే విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా తక్కువ మనము లైనింగ్ ఎక్కువ మెయిన్ క్లాత్ తక్కువ కట్ చేసుకోవద్దు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ క్లాత్ ఎక్కువ కట్ అయిపోతుంటుందో అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇదిగో ఇప్పుడు మనం ఇది ఇక్కడ మనకు సైడ్ భాగంలో ఇగో ఇటు సైడు ప్యాక్ ఉండాలి, ఇటు సైడు రైట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. మనం మామూలు ముందు భాగం కుక్స్ పెడుతున్నప్పుడు ఇటు ప్యాక్ ఉండాలి, ఇటు ఓపెన్స్ ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఈజీ ప్రాసెస్ మనకి ఇది వెనక భాగం. ఇదిగో వెనక భాగము కట్ చేస్తున్నప్పుడు ఇదిగో కింద మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు నేను ఇందులో ఎక్స్ట్రాలు ఏం తీయలేను కాబట్టి ఇదిగో ఇందులో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింది భాగంలో. మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ మనము ఇటు పక్కన 1/2 ఇంచు చంక లోతులలో ఇటు పక్కన 1 ఇంచ్ తీసుకోవాలి. ఇదిగో మనకి ఇటు పక్క